రియాలిటీ చెక్. ఈరోజు మార్కెట్లో 90% బిజినెసెస్ అనేది 1 ఇయర్లో ఫెయిల్ అవుతున్నాయి. 95% బిజినెసెస్ అనేది 5 ఇయర్లో ఫెయిల్ అవుతున్నాయి. 99% బిజినెసెస్ అనేది 10 ఇయర్స్లో ఫెయిల్ అవుతున్నాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్కి నేను రీసెర్చ్ చేశాను. ఆల్మోస్ట్ 1 ఇయర్లోనే 95% పీపుల్ అనేది రియల్ ఎస్టేట్లో వచ్చి ఫెయిల్ అయిపోతున్నారు. 95% పీపుల్ ఎట్లా వస్తున్నారో అట్లా ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకు అనేది నేను రీసెర్చ్ చేస్తే నాకు 4 కారణాలు తెలుస్తాయి. 4 C's అంటాను. దాంట్లో కారణం నెంబర్ 1 కమిట్మెంట్. ఒక రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎంచుకున్న తర్వాత, ఒక కంపెనీ ఎంచుకున్న తర్వాత, ఒక లీడర్ ఎంచుకున్న తర్వాత కమిట్మెంట్ అనేది ఆ కంపెనీతోని ఉండట్లేదు, ఆ పర్సన్తో ఉండట్లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. లాస్ట్ టైం నేను తైవాన్ అనే దేశం వెళ్ళాను. అక్కడ 3 రోజులు ప్రోగ్రామ్ ఉండే. ఫస్ట్ డే రోజు ప్రోగ్రామ్ ఇచ్చాను. దాని తర్వాత అప్పుడే మాకు ఎమర్జెన్సీ కాల్ వచ్చిందనమాట ఇండియా నుంచి, మా టీం నుంచి. ఇట్లా పలానా డాక్యుమెంట్ సైన్ చేసి ఫ్యాక్స్ చేయాలి, కొరియర్ చేయాలని అన్నారు. సరే అని చెప్పేసి నేను ఇమీడియట్గా ఫ్యాక్స్ చేసేసాను. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ కొరియర్ అనేది చేసి ఒక కొరియర్ ఆఫీస్లోకి వెళ్ళాను. ఒక మేడం కూర్చొని ఉండే, ఆమెకి ఇచ్చాను, మేడం ఇది కొంచెం కొరియర్ చేసేయండి అంటే ఓకే అన్నది. వెళ్ళిపోయినా. సెకండ్ డే తైవాన్ ఏదైతే కంట్రీలో నేను మళ్ళీ ప్రోగ్రామ్ తీసుకుంటుంటే సడన్గా నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇండియన్ మెంటాలిటీ కదా, పని అయిపోయిందా లేదా అని చెప్పేసి. సో లంచ్ బ్రేక్లో మళ్ళీ నేను ఆ కొరియర్ ఆఫీస్కి వెళ్ళి ఆ మేడంకి అడిగినాను అనమాట. అయ్యో ఆ మేడమే లేదు. అప్పుడు పక్కకు పెద్ద ముసలాయన ఉండే. ఆయన ఏమైంది బాబు, ఎవరిని ఎత్తుకుతున్నాం? సార్ నేను ఒక మేడం ఇక్కడ కూర్చుండే కదా, ఆ మేడంకి ఒక డాక్యుమెంట్స్ ఇచ్చిన, ఆమె పంపించిందా ఇండియాకి లేదా అని నేను చెక్ చేసుకోనికి వచ్చిన. అప్పుడు ఆ పెద్ద మనిషి ఒక మాట అన్నాడు, నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ పెద్ద మనిషి ఏమన్నాడంటే, బాబు నువ్వు నాకు అడిగినా ఓకే, ఆ అమ్మాయి ఉన్నప్పుడు అడగకు, అమ్మాయి బాధపడుతుంది అని అన్నాడు. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఏంది? మా దేశంలో ఎవరికన్నా ఒకసారి పని చెప్పిన తర్వాత సెకండ్ టైం ఆ పని అయిందా లేదా అని వాళ్ళకి అడిగితే వాళ్ళకి అవమానించినట్టు లెక్క సార్ అని అన్నాడు. మన దగ్గర ఒకసారి పని అయిపోయిన తర్వాత అయ్యిందా లేదా, అయ్యిందా లేదా, అయ్యిందా లేదా, ఆఖరికి ఆ పని చెప్పిన వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో తెలుసా? వీళ్ళకి చెప్పుడు కన్నా నేను చేసుకుంది బెటర్. అట్లుంది మన దగ్గర. మనం నిజంగా ఎప్పుడు సక్సెస్ అయినట్టు లెక్క అంటే, మనకి ఎవరైతే పని చెప్తారో ఆ పని చెప్పిన వాళ్ళు ఇలా పని చెప్పినా ఇక నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తడిగుడ్డేసుకొని కూర్చుంటారు చూడండి, అప్పుడు మనం ఎదుగుతున్నట్టు లెక్క. అంతేగాని ఆ పని చెప్పిన వాళ్ళు పొద్దున్నాక అయ్యిందా లేదా, అయ్యిందా లేదా అని అడుగుపించుకుంటుంటే వాళ్ళని అవమానించినట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి జీవితాంతం ఇది. రెండో C అంటే చేంజ్. కొంతమంది పుట్టినప్పుడు ఒక హెయిర్ స్టైల్ ఉంటుంది, పుట్టినప్పుడు ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, పుట్టినప్పుడు ఒక మాట్లాడే విధానం ఉంటుంది, చచ్చిపోయే వరకు అదే డ్రెస్సింగ్ స్టైల్, అదే హెయిర్ స్టైల్, అదే మాటలు. చేంజ్ అస్సలు కాదు. అరే ట్రెండ్ చేంజ్ అవుతుంది, మనం డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, మాట్లాడే విధానం చేంజ్ చేసుకోవాలి, అప్రోచింగ్ చేంజ్ చేసుకోవాలి, వాళ్ళు చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోరు అస్సలు. దానికి ఒక ఫార్ములా. నిన్నటి వరకు ఏదైతే చేశారో ఈ రోజు కూడా అదే చేస్తే నిన్నటి వరకు దక్కింది, ఈ రోజు కూడా అదే దక్కుతుంది. సో నిన్నటి వరకు చెయ్యంది ఈ రోజు నుంచి కొత్తగా చేస్తే నిన్నటి వరకు దక్కంది ఈ రోజు నుంచి కొత్తగా దక్కుతుంది. నిన్న అదే చేసి ఈ రోజు కూడా అదే చేసుకుంటారు, రిజల్ట్స్ మాత్రం కొత్తగానే ఎక్స్పెక్ట్ చేస్తారు. దాన్ని ఫూలిష్నెస్ అంటారు. అందుకోసం ప్రతిరోజు మనని మనం చేంజ్ చేసుకుంటాం. మనం మాట్లాడే విధానం, డ్రెస్సింగ్ సెన్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ రావాలి. అంతెందుకు, కస్టమర్స్కి ప్రజెంటేషన్ ఒక బ్రోచర్ ద్వారా ఇస్తే రేపటి రోజున డిఫరెంట్గా నేను ల్యాప్టాప్లో ఇస్తాను, ఇంకో రోజు ఒక మంచి పెద్ద టచ్ బోర్డు టీవీలో చూపించుకుంటే నేను ప్రజెంటేషన్ ఇస్తాను, ఒకరోజు ట్యాబ్లో ఇస్తాను. ఇట్లా కొత్తగా ఇవ్వచ్చు కదా చేంజ్. గదే పాత పద్ధతులు. ఏ కస్టమర్ అయినా గుర్తుపెట్టుకోండి, జీవితాంతము చెప్పిన దాన్ని చూసి ఇంప్రెస్ కారు, చూసిన దాన్ని చూసేసే ఎక్కువ ఇంప్రెస్ అవుతారు. ఎంత పెద్దగా చూపిస్తే అంత పెద్దగా మీరు అమ్మగలుగుతారు. దానికి ఒక ఫార్ములా కూడా ఉంది, జో దిక్తా ఓ బిక్తా. జనాలు ఏదైతే చూస్తారో అదే కొంటారు, ఏదైతే వింటారో అది కొనరు. సో అందుకోసం ఎంత పెద్దగా చూపిస్తారు, ఎంత డిఫరెంట్గా చూపిస్తారు అనేది చాలా మ్యాటర్ అయితే. ఆ ప్రాసెస్లో మీరు చేంజ్ కావాలి చాలా. నెక్స్ట్ మూడోది వచ్చేసి క్లారిటీ. చాలామంది రియల్ ఎస్టేట్లో ఫెయిల్ కావడానికి ఏంటంటే క్లారిటీ, హాఫ్ నాలెడ్జ్ అంటారు దీన్ని. సగం నాలెడ్జ్తో ఎప్పుడు బిజినెస్ చేయొద్దు. దాన్నంత డేంజర్ ఇంకేం లేదు ఈ భూమి పైన. ఏదైనా తెలుసుకుంటే పూర్తిగా తెలుసుకొని చేయండి, లేదంటే తెలుసుకోకుండానన్నా పూర్తిగా అక్కడ పక్కకు పెట్టేసి. అంతేగాని సగం తెలుసుకొని మాత్రం చేయకండి. కొంతమంది ఉంటారు, సార్ ఎయిర్పోర్ట్ వస్తుంది సార్ 10 కిలోమీటర్ ముంగట, మీకు వస్తుంది సార్ 10 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ వస్తుంది, అండ్ మా సైట్ వెనుకకే ఒక మెట్రో వస్తుంది సార్, ఇట్లా ఫ్లైఓవర్ మా సైట్లో నుంచి పోతుంది అనమాట ఫ్లైట్. అంతా హాఫ్ నాలెడ్జ్ అనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్,
ఒక పర్సన్ ఉన్నాడు, ఏరోప్లేన్ అని ల్యాండ్ అయిపోయింది, అందరు దిగేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత క్లీన్ చేయడానికి లోపలికి వెళ్ళాడు, క్లీన్ చేస్తున్నాడు. ప్యాలెట్ క్యాబిన్లోకి వెళ్ళి క్లీన్ చేస్తుంటే అక్కడ ఒక బుక్ ఉంది, ఏరోప్లేన్ నడిపేయడం ఎలా. బుక్ తీసుకొని ఫస్ట్ పేజ్ గ్రీన్ కలర్ బటన్ నొక్కితే ఏరోప్లేన్ ముంగడపోతుంది, నొక్కిండి అది పోతుంది. ఎల్లో కలర్ బటన్ ఉంగడిచి హ్యాండిల్ లాగితే ఏరోప్లేన్ గాల్లోకి లేస్తుంది, అది గాల్లోకి లేస్తుంది.